ओम श्री महागणाधिपतये नमः। श्री गुरुभ्यो नमः। हरि ओम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गजानन पद्मार्कं गजाननमहर्निशं अनेकदन्तं भक्तानां एकदन्तम् उपास्महे। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఇప్పుడు 2025 జనవరి నుంచి జనవరి 1వ తారీఖు నుంచి 2025 డిసెంబర్ 31వ తారీఖు వరకు మేషరాశి వారికి ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. అసలు కామన్గా ఈ జాతకం ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇది జాతకం అంటే మనం పుట్టినప్పుడు వచ్చేటువంటిది. దాని ఆధారంగా ప్రతి జాతకుడికి కూడా 70% 30% ఈ గోచార ఈ గ్రహాల మార్పును బట్టి సంవత్సరాది నుంచి అంటే జనరల్గా సంవత్సరాది నుంచి సంవత్సరాది వరకు ఉండేటువంటిది 30%. అంటే 70% పుట్టిన తారీఖు నుంచి జన్మకుండలి మనం చూసుకున్నట్టయితే దాని ఆధారంగా 70% ఆధారపడుతుంది. 30% ఈ రాశి ఫలితాల వల్ల ఆధారపడుతుంటుంది. మనకి 100% 100కి 100 పాళ్ళు ఎలా ఉంది అని తెలుసుకోవాలంటే మనం కాస్త జాతక చక్రం అది బాగా అనుభవజ్ఞుల చేత చూపించుకున్నట్టయితే మనకి పుట్టిన తారీఖు టైము ప్లేస్ ఆఫ్ బర్త్ డిటిబి ఇచ్చి మనం చూపెట్టుకున్నట్టయితే అనుభవజ్ఞుల చేత చూపెట్టుకున్నట్టయితే మనకి 100% వస్తుంది. కామన్గా ఇది సంవత్సరాది నుంచి సంవత్సరాది వరకు చెప్పుకోవాలి. కానీ ఈ లోకాలను బట్టి ఇప్పుడు ప్రస్తుత కాలమానాన్ని బట్టి మనం కూడా జనవరి నుంచి జనవరి దాకా ఎలా ఉంది అని చెప్పుకోవాల్సి వస్తే మనం ఎంతసేపు కూడా ఇది న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం మీద ఆధారపడి చెప్పవలసి ఉంటుంది. అలాగా ఇప్పుడు ఈ మేషరాశి వారికి జనవరి నుంచి మళ్ళీ డిసెంబర్ 31 వరకు ఎలా ఉంది అంటే ఈ కామన్గా మన సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు ఆ సంవత్సరంలో ఏవైనా పెద్ద గ్రహాలు అంటే గురుడు, శని, రాహువు, కేతువు ఇలాంటి గ్రహాలైనా మారుతున్నాయా అని వాటి ఆధారం తీసుకుని వాటి యొక్క బేస్ను బట్టి మనం చెబుతూ ఉండాలి. ఇప్పుడు ఈ మేషరాశి వారికి గురుడు రఫ్గా ఏప్రిల్ నెలాఖరు వరకు రఫ్గా అంటే వేరే వేరే తారీఖులో ఏప్రిల్ నెలాఖరికి 4 పెద్ద గ్రహాలు మారుతున్నాయి. ఈ సంవత్సరంలో 2025లో 4 పెద్ద గ్రహాలు మారుతున్నాయి. ఏమేమి మారుతున్నాయి అంటే గురుడు మేషరాశి వారికి 3వ రాశిలో ఉంటాడు. ఇప్పుడు ఏప్రిల్ నెలాఖరు వరకు రఫ్గా ఏప్రిల్ నెలాఖరు వరకు 3వ ఇంట్లో ఉంటాడు. తర్వాత ఏప్రిల్ నెలాఖరు నుంచి 4వ ఇంట్లోకి మారుతాడు. అదేవిధంగా అంటే 4వ ఇంట్లోకి వెళ్తున్నాడంటే 3వ ఇంట్ల కంటే గురుడు 4వ ఇంట్లో అర్ధాష్టమ గురుడు అవుతాడు. అంచేత ఇక్కడ 4వ ఇంట్లో గురుబలం తగ్గిందని చెప్పాలి. ఇప్పుడు ఏప్రిల్ నెలాఖరు నుంచి గురుబలం తగ్గుతుంది. ఇప్పుడు గురుబలం పర్వాలేదు. అదేవిధంగా రాహు కూడా మారుతున్నాడు. అదే ఏప్రిల్ నెలాఖరు లోపుగా మారుతున్నాడు. ఇప్పుడు వ్యయ రాహు అవుతున్నాడు. ఏప్రిల్ నెలాఖరు వరకు వ్యయంలో ఉంటాడు రాహు. ఆ తర్వాత లాభంలోకి వెళ్తాడు. అంటే రాహు ఏప్రిల్ వరకు మంచివాడు కాదు, ఏప్రిల్ నుంచి మంచివాడు. అదేవిధంగా శని శని వచ్చేటప్పటికి శని ఇప్పుడు ఏప్రిల్ నెలాఖరు వరకు లాభస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత వ్యయ స్థానంలోకి వెళ్తాడు. అంటే ఈ మేషరాశి వరకు ఏప్రిల్ నెలాఖరు నుంచి ఏలినాటి శని ప్రారంభం అవుతుంది అనమాట. అంటే 7.5 సంవత్సరాలు పట్టేటువంటి ఏలినాటి శని ఏప్రిల్ నెలాఖరు నుంచి ప్రారంభం అవుతుంది. అంటే ఏప్రిల్ వరకు లాభశని కనుక ఏప్రిల్ నెల వరకు మంచివాడే. కానీ ఏప్రిల్ నెలాఖరు నుంచి కామన్గా వాడు ఏలినాటి శని వస్తుంది. ఆ శని మంచివాడు కాదు. కాబట్టి ఇక్కడ వచ్చినప్పటికి జనరల్గా శని పాయింట్కి వచ్చినప్పటికి ఏమవుతుందంటే 30 degrees ముందే చెడ్డ చూపెడుతుంది. కొంచెం ఇంచుమించుగా ఏలినాటి శని వస్తుందంటే ముందే దాని చెడ్డ చూపెడుతుంది. చెడ్డ ముందు చూపెడుతుంది కానీ మంచి చూపెట్టదు. కాబట్టి ఏమవుతుందంటే ఒక ఇల్లు కట్టుకున్నామంటే ఓ ప్లాన్ వేసుకోవడం, అప్రూవల్ పొందడం ఇవన్నీ ఉంటాయి. శంకుస్థాపన కంటే ముందే ఇవన్నీ కూడా మనం ప్రారంభిస్తాం. అలాగా ఇది కూడా ఏంటంటే 30 degrees బ్యాక్కే మంచి కొంచెం ఇంచుమించుగా ఫిబ్రవరి నుంచే వీరికి శని మంచివాడు కాదనే చెప్పవాలి. ఇంచేత 30 degrees చెడ్డ చూపెడుతుంది కనుక. ఇంకా కేతువు కూడా మారుతున్నాడు. రాహు ఎప్పుడైతే మారుతాడో వీళ్ళిద్దరూ 180 degrees ఉంటారు కనుక రాహు ఎప్పుడైతే మారుతాడో ఏ రోజునైతే మారుతాడో కేతువు కూడా
అదే రోజున మారుతాడు. కేతు ఏప్రిల్ నెలాఖరు వరకు రఫ్గా ఇది 6వ ఇంట్లో ఉన్నాడు. అంటే ఏప్రిల్ నెలాఖరు వరకు కేతు మంచివాడే, తర్వాత పంచమ స్థానంలోకి వెళ్తాడు. వాడు సబ్నార్మల్గా ఉంటుంది, అంత మంచి కాదు, అంత చెడ్డ కాదు. అంటే ఓవరాల్గా చూసినట్టయితే ఈ సంవత్సరం డిసెంబర్ 2025 సంవత్సరం ఎలా ఉంటుందయ్యా వీరికి అన్నట్టుది మేషరాశి వారికి ఏప్రిల్ దాకా కొంచెం పర్వాలేదు, మంచిగానే ఉంటుంది. ఏప్రిల్ నుంచి కొంచెం కష్టాలు మొదలవుతాయి అని చెప్పాలి. కష్టాలు మొదలవుతాయంటే మనమేం భయపడక్కలేదు, బాధపడక్కలేదు, దానికోసం ఏం బెంగెట్టుకోక్కలేదు. ఇవన్నీ కాలచక్రమానంలో వస్తూనే ఉంటాయి. ఇవి 30 డిగ్రీస్ 30% మాత్రమే ముందే చెప్పాను వీరికి. ఎవరికైనా సరే ఈ రాశి ఫలాలు అనేవి 30% మాత్రమే. 70% వారి యొక్క జన్మకుండల మీద ఆధారపడి ఉంటుంది. ఆ జన్మకుండలి చెక్ చేయించుకుని మనం మంచిగా ఉందా చెడ్డగా ఉందా, దానికి ఏదైనా శాంతి చేయాలా అనేది మొత్తం ఓవరాల్గా చూపెట్టుకుని మనం చూసుకోవడం మంచిది. కామన్గా వీరికి అంటే ఓవరాల్గా చూసినట్టయితే రాశి ఫలాలు ఒకటి చూసినట్టయితే ఈ సంవత్సరం వీరికి ఏప్రిల్ నెలాఖరు నుంచి అంత మంచిగా లేదు అని చెప్పాలి. అంచేత అదేవిధంగా వీరికి కామన్గా జనరల్గా చూసినట్టయితే వీరికి 9వ తారీఖుతో 18వ తారీఖు 27వ తారీఖుతో కూడిన మంగళవారం వీరికి ఈ రాశి వారికి అదృష్టం. ఏదైనా మంచి పనులు మొదలెట్టుకోవాలంటే ఆ రోజున మంచి పనులు మొదలెట్టుకున్నట్టయితే సవ్యంగా సక్రమంగా మామూలుగా ఆటంకం లేకుండా ఆ కార్యక్రమం అంతా కూడా దిగ్విజయం అవుతుంది. 9వ తారీఖు 18వ తారీఖు 27వ తారీఖుతో కూడిన మంగళవారం మంచిది. అదేవిధంగా వీరికి మంచి రోజు అండ్ అదే చెడ్డ రోజు కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. అంచేత వీరికి ఏదయ్యా అంటే 6వ తారీఖు 15వ తారీఖు 24తో కూడిన శుక్రవారం అంత మంచిది కాదు. ఏదైనా పని ప్రారంభించాల్సి ఉంటే ఈ రోజుల్లో ఆ కాంబినేషన్లో 6వ తారీఖుతో కూడిన శుక్రవారం, 15వ తారీఖుతో కూడిన శుక్రవారం, 24తో కూడిన శుక్రవారం కనుక పని ప్రారంభించవలసి ఉంటే ఆ రోజుని పోస్ట్ పోన్ చేసుకోవడం చాలా మంచిది. అంచేత ఇదే విధంగా ఇది మీకు చెప్పానుగా న్యూమరాలజీ మీద ఆధారపడి ఉంటుంది. ఈ జనవరి నుంచి జనవరి వరకు చెప్పుకునే వాటిని న్యూమరాలజీ మీద ఆధారపడి ఉంటుంది కనుక వీటిని కూడా ఉటంకరించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరంలో ఏప్రిల్ ముందు కానీ ఏప్రిల్ తర్వాత కానీ వీళ్ళు ఏం చేసుకోవాలి, ఏ దైవారాధన చేసుకున్నట్టయితే మనకున్న ప్రాబ్లమ్స్ మనకున్న కష్టాలు కూడా పోతాయి. అంచేత మనం ఈ ఏప్రిల్ నుంచే వీళ్ళకి కష్టాలు ఎక్కువ అవుతాయి కనుక ఈ ఏప్రిల్ నుంచి మనం ఏ దైవారాధన చెయ్యాలి అని చూసుకున్నట్లయితే వీరికి ఏళ్ళనాడి శని యొక్క ప్రభావం ఉంటుంది కనుక ఏళ్ళనాడి శని ప్రభావం తగ్గడానికి కామన్గా ఏంటంటే మా ఆంజనేయ స్వామిని ఆరాధన చేసినట్టయితే మామూలుగా వాళ్ళకి కష్టాలని పోతాయి. ఇంచేతయ్యా అంటే కామన్గా ఇక్కడ ఒక చిన్న కథ కూడా ఉంది. ఏంటయ్యా అంటే అందరి దేవతల్ని పట్టుకున్నట్టుగానే గురుణ్ణి విద్య నేర్చుకున్న గురుణ్ణి బాధించాడు, అందరి దేవతల్ని బాధించాడు. శివుణ్ణి కూడా కైలాసంలో ఉండవలసిన శివుణ్ణి కూడా బాధించాడు ఈ శనేశ్వరుడు. ఒక్క ఆంజనేయ స్వామిని వినాయకుడిని తప్ప. ఆ ఆంజనేయ స్వామి చాలా చాకచక్యంగా తప్పుకున్నాడు, వినాయకుడు కూడా. అంచేత ఆంజనేయ స్వామి అయితే శనేశ్వరుడికి బుద్ధే చెప్పాడు, భయపెట్టాడు. అంచేత ఇక్కడ ఆంజనేయ స్వామిని ఆరాధన చేసినట్టయితే అందరి దేవతలను పట్టుకున్నట్టుగానే ఆంజనేయ స్వామి దగ్గర కూడా వచ్చి నా కాలచక్రమానం ప్రకారంగా నిన్ను బాధిస్తానని చెప్పినట్టయితే నీ పని నువ్వు చేయమయ్యా అని చెప్పాడండి. చెప్పినప్పుడు ఆయన ఎప్పుడు వస్తావంటే శని రాత్రి బలవంతుడు, సూర్యుడు తండ్రి అయితే పగల బలవంతుడు. రాత్రి శనివారం రాత్రి వస్తాను అంటే సరే నీ పని నువ్వు చేసుకోమన్నట్టు. ఆ పని చేసుకోమనడంలో అప్పుడు శనేశ్వరుడు మళ్ళీ శనివారం సాయంకాలం వచ్చాడు. వచ్చినప్పటికీ ఈయనేమి వాడు వస్తాడని కానీ ఏదో పెళ్లివారు వస్తారు, మనం అన్ని రెడీ చేసుకోవాలి, ఇల్లంతా శుద్ధి చేసుకోవాలన్నట్టుగా వాడి కోసం ఈయనేం చూడలేదు. ఈయన పని ఈయన చేసుకుంటున్నాడు, వాడు వస్తాడు వెళ్తాడు అన్నట్టుగా ఉన్నాడు. అన్నట్టుగా ఉన్నట్టయితే ఈయనకి పని ఏంటయ్యా అంటే ఈ ఆంజనేయ స్వామికి రామతారకం చేయడమే పని. అంచేది ఈ రామతారకం గుర్తుముఖంగాను అధోముఖంగాను ఉల్టా సీదా కూడా తిప్పుతాడు ఈయన. అంచేది రామతారకం చేయడంలో ఆ బిజీలో ఆ పనిలో ఆయన ఉన్నాడు. ఉంటూ ఉండగా అదేమైందంటే వాడు శనేశ్వరుడు వచ్చాడని కానీ వెళ్ళాడని కానీ అనే ధోరణిలో లేడు కనుక ఆ చాలా సేపటి వరకు కూడా ఆయన యొక్క ఆరాయే చూడలేదు. చాలాసేపు తర్వాత చూసిన తర్వాత ఏం చేస్తావయ్యా అంటే నేను ఎత్తెక్కుతాను అన్నాడు శనేశ్వరుడు. సరే నీ పని నువ్వు చేయి అంటే ఈ నెత్తి మీద ఆంజనేయ స్వామి నెత్తి మీద శనేశ్వరుడు కూర్చున్నాడు. శనేశ్వరుడి నెత్తి మీద ఒక పెద్ద బండరాయి పెట్టి బిగించి బందరమంతుడు అని చెప్పి ఈయన రామతారకం చేసుకుంటున్నాడు.
ఆ బంధన మంత్రం చెప్పి రామతారకం చేసుకోవడంలో కిందనేది రమ్మనేది అగ్నిబీజం, అందుచేత ఈ మంట వస్తుంది. అగ్నిబీజం అంటే మంట, ఈ మంట వస్తుంది, పైన రాయింది, బంధించున్నాడు కనుక ఈ కింద నుంచి పైనుంచి శనేశ్వరుడికి మంట వచ్చేస్తుంది. ఈయన మంట వచ్చేస్తుంటే తట్టుకోలేకపోతున్నాడు. అందరినీ శనేశ్వరుడు బాధిస్తుంటే ఆంజనేయ స్వామి ఏమో శనేశ్వరుని బాధించాడు. అంచేది మంట తట్టుకోలేకపోతున్నాడు. ఏంట్రా భగవంతుడా, ఎప్పుడు వదులుతాడ్రా భగవంతుడా అని చూస్తున్నాడు. మా అందరూనేమో శని ఎప్పుడు అవుతుందా, ఏనాడు ఎప్పుడు పోతుందా, అష్టమ శని ఎప్పుడు పోతుందా అని మనం చూస్తాం. ఆయన మాత్రం ఈయన ఎప్పుడు వదులుతాడా అని శనేశ్వరుడు చూశాడు. అప్పుడు అలా చూస్తుండేటప్పటికి చాలాసేపటికి రామతారకం చేస్తూనే ఉండగా ఒకసారి ఆగితే ఆ రామతారకం ఆపినప్పుడు నేను దిగిపోతాను బాబోయ్ అన్నట్టు. నువ్వు దిగిపోయి నీ కాలచక్రమానం ప్రకారంగా నీ లిమిటెడ్ పీరియడ్ ఉంది కదా, ఆ పీరియడ్ వరకు ఇక్కడ నువ్వు నాకేం భయం లేదన్నట్ట. బాబాయ్ నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, నేను వెళ్ళిపోతున్నానంటే అప్పుడు ఆంజనేయ స్వామి అడిగట్ట, ఏం చేస్తావు, నువ్వు వెళ్ళి ఎవరినో ఒకటి బాధించడమే కదా, నువ్వు ఎందుకు ఇక్కడే ఉండంటే, అలా కాదు నేను ఉండలేకపోతున్నాను, వెళ్ళిపోతున్నాను, ఇంకెప్పుడు రా నీ జోలికి అన్నట్ట. నువ్వు నన్ను అడిగి నా శిరస్సు ఎక్కినప్పుడే నువ్వు ఓడిపోయావు, ఇంక రావు, మళ్ళీ ఎలా వస్తావు అనుకుంటాను, ఇంక రావన్న సంగతి నాకు తెలుసు, అది కాదు. కానీ ఏంటంటే ఇంకా అమాయకులు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటయ్యా అంటే అప్పుడు శనేశ్వరుడు ఒక వరం ఇచ్చాడు. ఏంటయ్యా అంటే నీ పూజ ఎవరైతే చేస్తారో, తమలపాకుల పూజ కానీ గంగసింధూరం పూజ కానీ ఎవరైతే చేసి అప్పాలు నివేదన పెడతారో వాళ్ళ జోలికి కూడా రాను అని ప్రామిస్ చేశాడు. అంచేత ఈ శని ఏళ్ళనాడు శని బాగోలేదు కనుక ఈ మేషరాశి వారు ఆంజనేయ స్వామికి ఆరాధన చేసుకున్నట్టయితే వారి యొక్క శని బాధలు పోతాయి. అందుచేత ఈ ఏప్రిల్ నుంచి వాళ్ళు ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోండి. కానీ ఒక్కటి నా అనుభవం మీద చెప్తున్నాను, ఏంటంటే శనేశ్వరుడు ప్రామిస్ చేసిన మాట చాలా వాస్తవం. ఆంజనేయ స్వామి పూజ చేస్తే ఈయన జోలికి రాడు. కానీ నేను అనుభవంలో చూస్తున్నది ఏంటంటే నా శనేశ్వరుడు కూడా చాలా బలవంతుడు. ఆంజనేయ స్వామి పూజ చేస్తే ప్రాబ్లమ్స్ పోతాయి కనుక ఆ శనేశ్వరుడు ఏం చేస్తున్నాడంటే ఏళ్ళనాడు శని ఉన్న వాడిని అసలు రోజు పూజ చేసుకునే వాడిని కూడా ఆ శనివారం నాడు పూజ చేసుకోకుండా చేస్తున్నాడు. పూజ చేస్తే కదా ప్రాబ్లంలు పోవడం. అంచేత అలా కాకుండా మీరు వ్యతిరేకమైనా సరే ఆంజనేయ స్వామికి శనివారం ఆంజనేయ స్వామికి పూజ చేసుకోండి. అలాగే గురుడు కూడా బాగోలేదు కనుక శనగలు నానబెట్టి ఆవుకి తినిపించుకున్నట్టయితే ఈ మేషరాశి వారికి సుమంగళంగా ఉంటుంది, మంచి జరుగుతూ ఉంటుంది. సంవత్సరం అంతా కూడా ఈ ఏళ్ళనాడు శని యొక్క బాధ కానీ అర్ధాష్టము యొక్క గురుడి యొక్క ప్రాబ్లం కానీ ఉండదు. మంగళం గోసలేంద్రాయ మణిగుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సదకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే.